మంచుకున్నారు కదా ఇవాళ నేను మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన అవి జల్దీనే చూసేయాలి చలో ఇక ధూమ్ధామ్ ముచ్చట్లు షూరు అన్నట్టు ఎండ మళ్ళా పెరిగింది కదా ఫ్యాన్ 5వ నంబర్ మీద పెట్టినా మస్తు ఉడకబోతుందో మా ఇంట్లో తాపకోసారి దూప కూడా అవుతుంది ఎన్ని నీళ్లు తాగినా దూప పోతలేదు గడిగడికి బాటలు రింపుతూనే ఉన్నా ఫ్రిడ్జ్లో పెడితేనే ఉన్నా అవి మా ఇళ్ళనే ఉడుతూనే ఉన్నాయి బాటలు రింపుడే అవుతుంది కదా పని ఇక బయటికి వెళ్దామంటే భయం అవుతుందిలా ఇంకా మన కాడ బాగా నయ్యం అంటే నయ్యం 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 అనుకోవాలి అదే మీది బాజుకు 50 దాటిందో లేండా జనాల పరిస్థితి ఘోరం అంటే ఘోరం నిప్పులలోనే ఉన్నట్టున్నది అగో ఇగో ఈ బడి పోరలను చూడుర్రి ఓష్ నీ పోరగాంట్లకు ఫిట్స్ వచ్చిందా లేకుంటే దయ్యం పట్టిందా ఇట్లా చేతురేందా అనుకోగల్లా ఎండ దెబ్బనోలా అరే అవంటే ఎండ చేయబట్టి పోరగాండ్లు గిట్ల కింద పడి గిలగిల కొట్టుకుంటారు మరి కాదా 50 డిగ్రీల ఎండ అంటే మాటలా అసలు 30-40 డిగ్రీలు అంటేనే సురుసురు అంటది 50 డిగ్రీలు అంటే ఎట్లుంటది చెప్పురి అందుకే పోరగాండ్లు గిట్లయిపోయారు బీహార్ స్కూల్లో జరిగింది గిట్లా అగో కొంచెం అంటే కొంచెం కూడా గాలి ఆడితే ఒట్టు కొమ్మ కాదు కదా ఆకు కూడా ఊగుడులేదు ఈడ ఆడాని కాదు మీది బాజుకు అంతటా గిట్లనే ఉన్నది అంతెందుకు ఢిల్లీలా 52 డిగ్రీలు దాటిందట ఇక చెప్పుర్రి ఢిల్లీ వాళ్ళకు మొక్కాలే గంతెండలో కూడా వాళ్ళు ఉన్నారంటే బయటికెళ్ళినోళ్ళు మలమల మాడుకుంటా మషంత పేగు లెక్క దర్శనమిస్తురు ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళినోళ్ళు మళ్ళా వాపసత్తారని గ్యారెంటీ కూడా ఉంటలేదు వడదెబ్బతోని ఎక్కడో లక్కనే పడిపోతురు ఇప్పటికే ఈ వడదెబ్బతోని బాగా మంది చచ్చిపోయారట అటు మీది బాజుకు ఢిల్లీ రాజస్థాన్ బీహార్ ఉత్తరప్రదేశ్ హర్యానా గిరియాని గిసోంటి రాష్ట్రాలల్లా సూర్యుడు ప్రతాపం చూయిస్తూనే ఉన్నాడట ఇంకో 2-3 వద్దులు గీకాతనే ఉంటదంటారు అన్నట్టు ఎండ దెబ్బ మన రాహుల్ బాబు కూడా తాకింది ఉత్తరప్రదేశ్ లా ఏదో సభలో మాట్లాడుకుంటూనే నెత్తి మీద నీళ్లు పోసుకున్నాడు ఆడట్లున్నదా ఇప్పుడు ఇటుకొస్తాకద్దాం అంటే మిజోరాం మణిపూర్ బెంగాల్ గింగాల్ రాష్ట్రాల దిక్కన్నట్టు అటు మీది బాజుకు ఎంత ఎండున్నదో ఇటు కొసపొంటి అంత వానలు పడుతున్నాయి ఏదో రెమాల్ తుఫానట ఈ 3-4 రాష్ట్రాల ఆగమాగం జగన్నాథం ఇటు కింద కేరళలో కూడా మస్తు వాన పడుతూనే ఉన్నది రోడ్లు చెరువు లెక్కనే మారిపోయినాయి ఇక ఇప్పుడు అమెరికా దిక్కు కూడా చూడుర్రి అటు కూడా మనోళ్ళే చాలా మంది ఉంటారు కదా ఆడ పరిస్థితి ఎట్లున్నదంటే ఈ విమానాన్ని చూడుర్రి అర్థమవుతుంది ఈ విమానం డైవర్ దిప్పుతో తిరగలే అక్కడ గాలి దుమారానికి దానికదే గిట్ల తిరిగింది డల్లాసులా ఆడ కూడా తుఫానేనట అంటే విమానాలు ఎగిరిపోయేంత గాలి వచ్చిందంటే ఇక మనుషుల పరిస్థితి ఇంకెట్లుంటది కావచ్చు కదా జూన్ 2 తెలంగాణ బిడ్డ మర్చిపోని రోజు 60 ఏండ్ల కళ నిజమైన రోజు మన తెలంగాణ పుట్టినరోజు అందుకే ప్రతి ఏడాది మన సర్కారు తెలంగాణ పుట్టినరోజు సంబరాలను ధూమ్ధామ్గా చేస్తుంది ఊరువాడ సంబరాలు నడుస్తాయి ఇక రాజకీయ పార్టీలు సంఘాలు గింగాలు పక్కకు పెట్టి అందరూ జై తెలంగాణ అనుకుంటా హలై బలై తీసుకుంటారు కానీ ఈ తాపం మాత్రం ఉద్యమకారులు మేధావుల మనసు తక్లీఫ్ అనిపిస్తుందోల్లా తెలంగాణ సంబరాలకు దూరంగా ఉంటామంటారు ఎందుకు అరుచుకుందాం రారి ఈసారి నువ్వు ఏర్పాటు చేసిరు కదా పాశం యాదగిరి సారు ఇటు పక్క పొంటున్నాయనే చేయి పార్టీ ఎమ్మెల్సీ ఏదో పాటల కార్యానికి పోయిర్రు ఆడ ఎమ్మెల్సీ సారేమో రాగం తీసిండు స్టేజ్ మీద ఇక పాశం సార్ అందుకున్నాడు చూడాలే మీరు తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు చంద్రబాబు కూడా ఒప్పుకునేది లేదు మాకు భయం అవుతుంది రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పాశం సార్ ఏమంటాడంటే మార్పు అంటే ఏమో అనుకున్నా గాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ద్రోహులను దగ్గర పెట్టుకున్నది చంద్రబాబుతోని సాయితపడుతుర్రు ఆడ చంద్రాలు గెలుస్తే తెలంగాణను కూడా ఆయనకి అప్పజెప్పేటట్టున్నారు రాష్ట్రాన్ని మళ్ళా కలిపే కుట్ర కూడా నడుస్తున్నదని అన్నాడు ఇది పాశం యాదగిరి సార్ ఒక్కని బాధ కాదు 6 నెలల తెలంగాణ పాలనను ఈ కాంగ్రెస్ లీడర్ల కథలను చూసి ప్రతి ఉద్యమకారునికి గిట్లనే అనుమానం కొడుతుంది కోపం వస్తుంది అందుకే జూన్ 2వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తెలంగాణ పుట్టినరోజు సంబరాలకు ఉద్యమకారులందరూ దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు అటుకెళ్ళి ఎవ్వరు పోవద్దు ఆ తొవ్వ వట్టనే వట్టద్దు అని నిర్ణయం తీసుకున్నారు తెలంగాణలో ఏం జరుగుతున్నది ఉద్యమ ద్రోహులకు సన్మానాలు
ఉద్యమకారులకు అవమానాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటామంటున్నారు. ప్రభుత్వం చేసుకునేటప్పుడు ప్రభుత్వానికి నైతిక అర్హత ఉండాలి. రేవంత్ రెడ్డికి ఆ నైతిక అర్హత లేదు. ఏంటబ్బా ఇది? అసలు రైతులను గిట్ల గోసవుచ్చుకున్నాడేంది? ఓ దిక్కు ఎర్రటెండ, ఇంకో దిక్కు ఇత్తనాల కోసం గంటల కమానం రైతులను నిలబెట్టించుడు. అసలు ఈ సర్కారు వ్యవసాయాన్ని ఏం చేద్దామనుకుంటుందో నాకు సమజైతలేదు. రైతులను గిట్ల గోసవుచ్చుకున్నాడేందో అర్థమైతలేదు. ఆగో చూడురు మీరే. 6 అంటే 6 నెలలల్లా మార్పంటేందో పట్ట వైటిల సుక్కలు కనిపించుడేందో ఇగో కండ్లకు గట్టినట్టు చూయిస్తురు. నిజంగా మన రైతుల అవస్థలు చూస్తుంటే పానం కలుక్కుమంటుందల్లా. తెలంగాణ రైతులు నిజంగానే రోడ్డుకు పడ్డారు. ఆగో చూడురు మీరే. ఇత్తనాల కోసము ఎంత తన్లాటైతుందో. జగిత్యాలనొల్ల ఆగో రైతు సేవా కేంద్రం ముంగట గిట్ల పాస్బుక్లు పెట్టి కళ్ళు కాయలయ్యేటట్టు ఎదురు చూస్తురు. అంటే లైన్లలో గంటలు గంటలు నిలబడాల్సి వస్తుంది అన్నట్లు. అయినా అందరికి ఇత్తనాలు అందుతాయన్న గ్యారెంటీ కూడా లేదట. ఇటు మెదక్ జిల్లా తూప్రాన్ కాడ చూడుర్రి. జిలుగు ఇత్తనాల కోసం ఎట్లా తిప్పల పడుతుర్రో. దుకాణం ముంగట చెప్పులను లైన్లలో పెట్టిర్రు రైతులు. ఓ దిక్కు ఎర్రటెండ సురసురం అంటుంది. వీళ్ళు చెప్పులు ఇడిచి వాటిని లైన్లలో పెట్టిరంటే ఎంతో గోస ఎప్పుర్రి. అసలు ప్రభుత్వానికి ఏమన్నా ముందు చూపు అనేది ఉన్నదా లేదా? రైతులకి ఇట్లా తనలాడుడేంది? ఈ 9.5 ఏళ్లలో ఏనాడన్నా చూసినామా? ఆదిలాబాద్లో కూడా గిదే కథనొల్ల. రైతులను పోలీసులతో కొట్టించే కదా లైన్లలో ఉన్నందుకు. ఇగో భూజారం నాడు కూడా మళ్ళా గట్లనే వేసిరు. కిలోమీటర్ల పొడుగుతా లైన్లున్నాయి. సరిపోయి అన్ని గింజలు లేనేలేవని దుకాణ పోళ్ళు ఆఫీసర్లు అంటుర్రట. ఇక రైతులకు కూడా వశపడతలేదు. ఎంతకాలం అని ఓపికతోనుంటారు. అందుకే పెట్రోల్ బాటళ్లు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఆందోళనలు చేసిర్రు. అయినా సర్కార్ తరపు నుంచి ఉయ్యలేదు కుయ్యలేదు. ఓ దిక్కు రైతులు అవస్థ పడుతుంటే సర్కారోళ్ళు మనదిన్న పాము లెక్కనే చేస్తుర్రని రైతులు గరమైతుర్రు. నిజం చెప్పురోళ్ళ, చార్మినార్ అంటే మన తెలంగాణకు బండ గుర్తు. అవునా కాదా? దేశంలోనే కాదు దునియాలో ఏ మూలకు పో చార్మినార్ బొమ్మ కనబడితే తెలంగాణలో ఉన్నది, హైదరాబాద్లో కట్టిరు అని చెప్తారు. ఇక కాకతీయ కళాతోరణ బొమ్మ చూడంగానే మన మనసుకు ఎంత మంచిగా అనిపిస్తుందోలా. మన చరిత్ర కండ్ల ముందు కనబడుతుంది. అసోంటి తెలంగాణ సంపద మీద మనం గర్వంగా చెప్పుకునే కట్టడాల మీద కుట్రేషన్ నడుస్తుంది. అకు చూడురే. ఎవరి మీదనన్నా కండ్ల మట్టతనం కుళ్ళుబోతుతనం ఉంటే వాళ్ళ మీదనే తీర్చుకోవాలి గాని జనాల మీద జనం సెంటిమెంట్ల మీద చూపించద్దు. అవునా కాదా? ఇగో ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ సార్ వారి కథ గట్లనే కొడుతుందోలా. నేనంటలేని మాట జనాలే చెప్పుకుంటుర్రు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అని ఏమేమో భారీ భారీ ముచ్చట్లు చెప్పే కదా. కానీ ఇప్పుడు మన తెలంగాణ గుర్తుల మీద పడ్డాడోల్లా. మన తెలంగాణ మనం తెచ్చుకున్నాక మన అధికార గుర్తు గిట్లా పెట్టుకున్నాం కదా. గోల్కొండ నవాబుల ఘనమైన పాలనను యాద్ చేపించే చార్మినార్ను కాకతీయ సామ్రాజ్యంలో తెలంగాణ సుభిక్షంగా ఉన్నందుకు కాకతీయ కళాతోరణంను పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఈ చార్మినారు కాకతీయ తోరణం రాజరికం లెక్క కనబడుతుందట ఇప్పటి సర్కారుకు. మన తెలంగాణ చరిత్రను బండ గుర్తులను మాయం చేసే కుట్ర చేస్తుంది. కొత్త అధికారిక గుర్తుల ఈ చార్మినార్ కాకతీయ తోరణం తీసి పడేస్తాడట. ఏమన్నా అంటే కోపం గాని ఎంత అన్యాయం వల్ల ఇది ఏమన్నా తరికేనా? ఇదేమన్నా తెలివికల పనేనా? అరే ఓ దిక్కు నౌకర్లు కావాలి, పిల్లగాళ్ళు అవస్థ పడుతురు, ఇంకో దిక్కు రైతులు హరిగోస పడుతురు, ఆటో డ్రైవర్లు తన్లాడుతురు. గిట్ల వీళ్ళ బాధలు పట్టించుకోవాలి గాని అవి పక్కకు పడేసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తెలంగాణ గుర్తులు మారుస్తా, అన్ని మాయం చేస్తా, ముంచుతా, పేగులు మెడలేసుకుంటా అనుకుంటా గీ గురం పెట్టుకున్నాడేంది అని గరమైతురోళ్ళ ఉద్యమకారులు
కాదా మరి? ఓ దిక్కేమో జయ జయ హే తెలంగాణ పాటను అధికారిక రాష్ట్ర గీతం అని చెప్తారు. అందులో గోల్కొండ నవాబుల కట్టిన చార్మినార్ గొప్పతనం, కాకతీయ రాజుల పాలనను మెచ్చుకుంటూ వాడుకుంటాం. ఇంకో దిక్కేమో ఏ కళాతోరణం వేస్ట్, చార్మినార్ బొమ్మ బేకార్ అనుకుంటూ తీసేస్తే ఏమనాలిగా? తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు, తండ్లాడినోళ్ళు, ఉద్యమాలు చేసినోళ్ళు ఇప్పుడు సీఎం రేవంత్ సార్ మీద గరమైతురు. తెలంగాణ గుర్తులు మారుస్తే ఇంకో ఉద్యమం చేసుడే ఉరికిచ్చుడు ఖాయమని అంటుర్రు. ఎవలన్న పొద్దుపోక అగ్గో పులి అని అనగానే ఇగో తోక నేను చూసిన అని తాళమేసేటోళ్ళు బొచ్చడు మంది ఉంటారు కదా. లాస్ట్కి ఏమవుతుంది? పులి లేదు గిల్లి లేదు కథ అవుతుంది. ఇప్పుడు ఏందంటే మనం ఇప్పుడు ఒక ఊరికి పోదాం. మన గాజుల రామారం కాడున్న ఊరు, ఆ ఊరికి పులి వచ్చిందట, తోక కూడా కనబడ్డదట. మరి అది నిజమైన పులేనా? ఆ తోక బరాబర్ పులి తోకనేనా లేకుంటే ఇంకేమన్నానా? పారి జర దూరంకెళ్ళి చూసుకుంటా చెప్పుకుందాం. పులి, ఓ పులి, యాడ చాక్కున్నావమ్మా? గాజా రామరం వచ్చినవాట కదా, యాడున్నావురా? ఈడ వండుకున్నావా? వామ్మో, పులే ఉన్నట్టున్నది కదా, చిరుత పులే. అగో చెట్లలో రౌండ్ వేస్తుంది ఇప్పుడు. ఓష్ని, దీనికి గనక బీపీ లేచిన అంటే కథమే. అబ్బరి బిడ్డ దొరకబట్టిర్రు. అగో వెనకటే కదా బడికి డుమ్మా కొట్టిన పోరండి గొర్ర గుంజుకపోయినట్టు దీన్ని కూడా గుంజుకోబోతురు కదా. పులిని పట్టినం, పులిని బెదరగొట్టినామని సంబరపడ్డారు. కానీ ఇది పులి కాదు, పిల్లి. అరే అవ్వంటే మంచిగా చూడుర్రి, అడవి పిల్లి. కానీ పులి లెక్క బిల్డప్ ఇచ్చింది, జనాలను జర్ర షేపు బెదరగొట్టింది. అటెనక దీని పిల్లేశం బయటపడ్డది. వెనకటేదో శాస్త్రం ఉన్నట్టు పెయి మీద మచ్చలుంటే చాలు ఇక అది చిరుతపులేనా? మొత్తానికి పిల్లిని చూసి పులనుకొని జరసేపు జనాలు మే నెలలో కూడా ఏప్రిల్ పుల్ అయిపోయిర్రు. ఇక దాన్ని మంచిగా డబ్బాలు పెట్టి అడవి ఆఫీసర్లు తోలుకోవేయరు. మొత్తానికి పిల్లిగాని పిల్లి మందిని గిట్ల పరిశాన్ చేసింది. భగవంతా, అసలు వీళ్ళు ఎన్నడు మారుతారు, ఎట్లా తెలివికొస్తారు? గిదే సమజైతలేదు. ఏందంటారా, ఒక లారీ కింద పట్టదోళ్ళ, డ్రైవర్కు దెబ్బలు తాకినాయి, తండ్లాడుతుండు. మరి చుట్టుముట్టున్న జనం ఏం చేయాలి? అంబులెన్స్కి ఫోను కొట్టుడో, డ్రైవర్కు మంచినీళ్ళు దాపించి సాయం గుండుడో చేయాలనా అద్దా? కానీ చూడుర్రి వీళ్ళు ఏం చేస్తాన్రో. ఇంకేం చేస్తురు? ఇగో ఉన్నదంత గిట్ల లూటి చేస్తురు. రోడ్డు మీద మందు బట్టల లోటుతోని లారీ పోతుంది. గాసరంకున్న వాడెత్తు అది టక్కరై బోల్తా పడ్డది. బాటలు కింద పడ్డాయి. డ్రైవర్ సాబ్కు దెబ్బలు తాకినాయి. నెత్తురు గారుతుంది. జనాలు ఉరికొచ్చిరు. డ్రైవర్ కు సాయం చేయాల్సింది పోయి 5 అంటే 5 నిమిషాలల్లా మందు బట్టలు మాయం చేసిరు. పాపం డ్రైవర్ ఏమో ఆయననే లేచి డాక్టర్లకు ఫోన్ కొట్టుకున్నాడు. అగో నెత్తురుతో మాట్లాడుతుండు చూడు, గీననే. ఇక చెప్పుర్రి ఏమనాలే? అరే ఓ దిక్కు దెబ్బలు దాకి కుయ్యం మొర్రో అంటుంటే నాకు కోటర్ సీస దొరికింది, హాఫ్ బాటల్ ఆడున్నది అనుకుంటా వీళ్ళేమో చేతికందిన బాటలు ఎత్తుకుపోయిరుల్లా. ఇక ఏడున్నది మంచితనం, మానవత్వం? ఏమన్నా అంటేనేమో కోపాలు. ఇంకా అన్నట్లు ఇది ఏడ జరిగిందో చెప్పలే కదా. ఇంకా ఉత్తరప్రదేశ్ రాష్ట్రము బిజ్నోర్ జిల్లాలన్నట. ఏడ జరిగిన ఫోకస్ మాత్రం మందు మీదనే ఉంటది పాటు, ఎవ్వరిని అనేటట్టు లేదు. చెప్పుడు మర్చినా ఇప్పుడు ఒక అతిథి గురించి చెప్పాలి మీకు. స్వారీ చెప్పాలే కాదు, ఆ మహానుభావుని కాడికే పట్టుకపోవాలి. ఇంతకు ఎవల అతిథి, ఏందా కథ అంటారా? చూడురి మీరే. ఇక చిన్నపాటి చిటుకు పట్టుకు వైరల్ ముచ్చట్లున్నాయి, అవి గిట్లా చూసారు ఒక సిద్ధం అవుతుంది. వీడు దొంగడు కేకులు ఎగ్ పప్పులు తయారు చేసి అమ్మే బేకరీలో వచ్చిండు. ఇంకేమున్నది, జర్రసేపు అందులోనే కేకులు కోసుకొని వానికి వాడే హ్యాపీ బర్త్డే వేసుకున్నాడు. కడుపు నిండా కేకులు తిన్నాడు. వెనక షిరి గల్లెపెట్టి చదిరిండు. నోట్లను జేబులు వేసుకున్నాడు. ₹2 చిల్లరను కూడా ఇడిచిపెట్టలే వానికి కకృతి ఆలిపోను. అదో చూడురి, ఈ దొంగని చేతులకు జట్టలు ఉట్ట రాను మరీ కకృతిగాలు తయారైతురేందులా.
కేకులు తినుకుంటా దొంగతనం చేసుడేంది? ఇంట్లో వానికి వచ్చిన ఆనందం ఏందో నాకు అర్థమైతే లేదు. ఇయాల్టి ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.